హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. ఈరోజు మనం శ్రీదేవి అథర్వ శీర్షం గురించి అర్థం తెలుసుకుందామండి. శ్లోక అర్థాలను తెలుసుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీమాత్రే నమః. అథర్వ వేదమున చాలా మహిమ కలదు. ఈ శీర్షమునకు ఈ శీర్షమును పారాయణ చేయటం వలన దేవి కృప త్వరగా లభిస్తుంది. దుర్గా సప్తసతి స్తోత్ర ఆరంభమున కంటే ముందు దీనిని పఠించినచో చాలా చక్కని ఫలముండును. ఈ దేవి అథర్వ శీర్షము అశ్వని నక్షత్రంతో కలిసి మంగళవారం రోజున వచ్చినప్పుడు మహాదేవి సన్నిధిన శ్రీదేవి అథర్వ శీర్షాన్ని 11 టైమ్స్ కానీ లేకపోతే 108 టైమ్స్ కానీ పారాయణ చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. మహామృత్యువును కూడా తప్పించుకోవచ్చు. అంతటి పవర్ఫుల్ శీర్షం అన్నమాట ఇది. ఒక సమయంన దేవతలందరూ జగజ్జనని వద్దకు వెళ్ళి, ఓ మహాదేవి, నీవెవరవో అని ప్రశ్నిస్తారు. పరమేశ్వరి ఇలా సమాధానం చెప్తుంది, నేను బ్రహ్మస్వరూపిణిని, సమస్తమైన జగత్తును నేనే, నేను ఆనందమును మరియు ప్రకృతిని కూడా నేనే బ్రహ్మ జ్ఞానమును, అదే సమయమున ప్రకృతి జ్ఞానమును కూడా నేను పంచమహాభూత స్వరూపిణిని, నేను వేదమును, వేదేతరమైన సాహిత్యమును కూడా నేనే, జ్ఞానరూపమగు బ్రహ్మమును నేనే అవిద్యారూపమగు జగత్తును, నేను పుట్టుకయే లేని అమృత స్వరూపమును, అట్లే పుట్టుక గల మత్స్య స్వరూపమును నేనే, బ్రహ్మలోకమును నేనే, పాతాళాది బ్రహ్మలోక పర్యాంతం గల సమస్తమును నేనే, సర్వ ప్రపంచమును నేనే, నేను రుద్రులతోనూ వసువులతోనూ చరించుచుందును మరియు ఆదిత్యులతోనూ విశ్వే దేవతలతోనూ చరించుచుందును. నేను మిత్రావరుణులను ఇరువురిని, ఇంద్రాగ్నులను ఇరువురిని, 2 అశ్విని కుమారులను కూడా భరించుచుందును. నేను సోముని, త్వష్టను, పూష్ని, భగుని పోషించెదను. త్రివిక్రముడగు విష్ణువును, బ్రహ్మదేవుని, ప్రజాపతిని ధారణ పోష చేయుచుందును. శుభప్రదమైన హవిస్సులను దేవతలకు అందించచ్చు, వారిని తృప్తిపరచుచు, సోమలతల నుండి రసమును పిండుచు నుండి యజమానునకు ఫలస్వరూపంగా ఇచ్చు ధనమును నేను ధారణ చేయుచుందును. నేను సర్వ రాష్ట్రములకు అధికారిని, ఉపాసకులకు ధనప్రాప్తి కలుగచేయుదానను. యజ్ఞం చేయబడు దేవతలలో ప్రధానమైన ఎన్నికను నేనే. నా సృష్టికారణ స్వరూపమంతయు సముద్రమునందు బ్రహ్మమునందు జలమయమై ఉన్నది. ఎవరు ఇట్లు తెలుసుకునేదరో వారు దైవీ సంపదను పొందుదురు. దేవి ఇలా చెప్పిన తర్వాత దేవతలు భగవతిని ఇట్లు స్తుతిస్తారు. దేవికి, మహాదేవికి, కళ్యాణ స్వరూపినికి నమస్కారము, నిరంతరముగా నమస్కారము. ప్రకృతి స్వరూపినికి, మంగళమయికి నమస్కారము. నియమబద్ధులమై ఆ జననికి శిరస్సు వంచి నమస్కరించుచున్నాము. దేవి అగ్నివర్ణము వంటి ఎర్రని వర్ణముతో ప్రకాశించున్నది, జ్ఞానముతో దీపించున్నది, జాజ్వలమానముగా వెలుగుచున్నది, కర్మ ఫలప్రాప్తి కొరకై సేవింపబడినది అయినట్టి దుర్గాదేవిని మేము శరణు పొందుచున్నాము. ఓ రాక్షస సంహారకారిణివగు దేవి, నీకు నమస్కారము. కాలహారిణియు, బ్రహ్మదేవుని చేత స్తుతింపబడినదియు, విష్ణు శక్తియు, స్కందమాతయగు శివశక్తియు, బ్రహ్మశక్తియగు సరస్వతియు, దేవమాతగు అదితియు, దక్షుని కుమార్తెయగు సతీదేవియును, పవిత్రురాలును అయిన మంగళమయి జగజ్జననికి నమస్కరించుచున్నాము. మహాలక్ష్మిని తెలుసుకొని అట్టి సర్వశక్తి స్వరూపిణిని మేము ధ్యానింతుము. ఓ దక్ష ప్రజాపతి, నీకు కుమార్తెగా పుట్టిన అదితి ద్వాదశాదిత్యులను, ఇంద్రాది దేవతలను, కళ్యాణమయులను, అమృత బంధువులను సృష్టించినది. దేవతలందరూ ఆమెను అనుసరించే పుట్టిరి. ఈ మంత్రమున
పంచదశాక్షరాత్మకమగునది. పంచదశి అను ప్రసిద్ధి వడసినది. సర్వ మంత్రములకు మూలభూతమగు బ్రహ్మ విద్య ఉద్ధరింపబడినది. కామ, యోని, కమల, వజ్రపాణి, ఇంద్ర, గుహ వర్ణములు. వాయు, అభ్ర, ఇంద్ర, గుహ వర్ణములు మరియు మాయ ఇదియే సర్వాత్మికయగు జగన్మాత యొక్క మూల విద్య లేదా బ్రహ్మ విద్య అనబడును. ఇది పరమాత్మ శక్తి. ఇది విశ్వమును మోహింపచేయనది. పాశము, అంకుశము, ధనస్సు, బాణములను ధరించినది. స్త్రీ విద్యను మంత్రరాజము. ఎవరు ఇట్లు తెలుసుకునేదరో వారు దుఃఖం నుండి తరిస్తారు. ఓ భగవతి, నీకు నమస్కారము. ఓ తల్లి, మమ్ము అన్ని వైపుల నుండి సంభవించు క్లేశముల నుండి కాపాడము. ఆ మంత్రశక్తియే అష్టవసువులు, అది ఏ ఏకాదశ రుద్రులు, అదే ద్వాదశాదిత్యులు, అది ఏ సోమపులు, అసోమపులునైన విశ్వే దేవతలు. ఆ శక్తియే యాతుధానులు. అసురులు, రాక్షసులు, పిశాచులు, యక్షులు, సిద్ధులు. ఆ మంత్రశక్తియే సత్వరజస్తమో గుణత్రయ స్వరూపము, త్రిమూర్తి స్వరూపము, ప్రజాపతీంద్ర మనస్వరూపము. ఆ మంత్రరాజమే గ్రహ నక్షత్ర జ్యోతి స్వరూపము. కళాకాష్ఠ మొదలగు వివిధ పరిమితులలో లెక్కింపబడు అఖండము అనంతమునైన కాలస్వరూపము. అట్టి ఆ మంత్రశక్తికి ఎల్లప్పుడూ భక్తితో ప్రణమిల్లుదుము. పాపములను సంహరించినది, భోగమోక్షములను ప్రసాదించినది, అనంతమైనది, విజయ రూపిణి అయినది, పవిత్రమైనది, శరణు పొందదగినది, సకల మంగళములను ఇచ్చినది, కళ్యాణ రూపిణి అయిన ఆ మంత్రశక్తికి మేము ప్రణమిల్లుతున్నాము. ఆకాశ బీజముకు హకారము, ఈకారముతో కూడి అగ్ని బీజముగు రకారమును కలిసి అర్ధచంద్రాకృతిలో అనగా బిందువుతో అలంకరింపబడి హ్రీం అను అమ్మవారి బీజాక్షరము ఏర్పడును. అది సకల ప్రయోజనములను సిద్ధింపజేయనదగును. ఇట్లు హ్రీం అన్న ఒకే అక్షర ద్వారమున వ్యక్తమగు బ్రహ్మంను గూర్చి పవిత్ర హృదయులు, పరమానందమయులు, జ్ఞాన సముద్రులు అయిన యతివరులు ధ్యానించుచుందరు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమగు ఓ చండికే, నీకు నమస్కారము. అవిద్యారూపమనిడు త్రాడుతో కట్టివేయబడిన ముడిని విప్పి మమ్ము ముక్తిని గావింపుము అని నవార్ణ మంత్రమునకు అర్థము వివరింపబడినది. నవార్ణ మంత్రము ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. హృదయ పద్మ మధ్య భాగమున ఉన్నట్టిది. బాల సూర్యుని తేజస్సు వంటి తేజస్సుతో ప్రకాశించినది. పాశము, అంకుశము అను ఆయుధములను ధరించినది. సాత్వికమైన రూపము కలది. వరద అభయ ముద్రలను ధరించిన చేతులు కలదీయును. 3 కన్నులు కలదీయును. ఎర్రని వస్త్రమును ధరించినది. భక్తుల మనోరథములను సిద్ధింపజేయనదీయునైన ఆ జగన్మాతను మేము సేవింతుము. అమ్మా, నీవు సాంసారిక భయములను పటాపంచలు చేయదానవు. దుస్సహమగు సంకటములను బాపుదానవు. మహత్తరమైన కృపకు మూర్తిభావమైన దానవు. అట్టి మహాదేవి అయిన నీకు నమస్కరించుచున్నాము. బ్రహ్మాదులకు కూడా ఆమె స్వరూపము తెలియకుండానున్నందున అగ్నేయ అనియు, అంతము దొరకదు కావున అనంత అనియు, చూచుటకు శక్యము కానందున అలక్ష్య అనియు, ఆమె పుట్టువు ఎవరికీ తెలియనందువలన అజ అనియు, ఒక్కతియే అంతటను ఉన్నందువలన ఏక అనియు, ఒక్కరే అయినను విశ్వ పదార్థముల యందు వ్యాపించి ఉండుటచే అనేక రూపముల కలదిగను అమ్మవారు చెప్పబడుచున్నది. కావున ఆమె అగ్నేయ, అనంత, అలక్ష్య, అజ, ఏక, నైక అని ఆమె పేర్కొనబడుచున్నది. భగవతి యొక్క అమ్మవారు మంత్రములన్నింటికీ మూల స్వరూపము, శబ్దములన్నింటికీ అర్థస్వరూపము, జ్ఞానములన్నింటికి జ్ఞానమయాతీతగా, శూన్యములకు శూన్యరూపిణి అయిన ద్రష్టగా విరాజిల్లుచున్నది.
అట్టి అమ్మ కంటేనూ శ్రేష్టతరమైన వారెవరునూ లేరు. అట్టి ఆ అమ్మ దుర్గాను పేరుతో కీర్తింపబడుచున్నది. దురాచారమును నశింపచేయనది, సంసారమునడు సముద్రము నుండి దాటించినది అయినా తెలుసుకొనుటకు శక్యము కానిదియునైనా ఆ దుర్గాదేవిని జనన మరణ భీతుడనైన నేను నమస్కరించుచున్నాను. ఈ దేవి అథర్వ శీర్షమును సాయంకాలము పఠించువాడు పగలు చేయబడిన పాపమును నశింపచేసుకొనును. అట్లే ఉదయం పారాయణం చేసిన వారు రాత్రివేళ చేయబడిన పాపమును పోగొట్టుకొనును. 2 కాలముల యందు సాయం ప్రాతః కాలముల యందు పఠించువారు పాపరహితులు అవుతారు. మధ్యరాత్రి చేయబడి తురీయ సంధ్యాకాలం నందు దీనిని పారాయణం చేసిన వానికి వాక్సిద్ధి లభించును. నూతన విగ్రహం వద్ద పఠించినచో దేవతా సాన్నిధ్యము లభించును. నూతన విగ్రహ ప్రతిష్టాపన సమయంలో విగ్రహం నందు ప్రాణప్రతిష్ఠ చేయనప్పుడు దీనిని జపించిన ఎడల ఆ ప్రాణప్రతిష్ఠకు సుస్థిరత్వము కలుగును. భౌమాశ్విని యోగం నందు అనగా అశ్విని నక్షత్రంతో కూడిన మంగళవారం నాడు అమ్మవారి సన్నిధిలో దీనిని పఠించుట వలన మహామృత్యువును దాటిపోవును అని ఈ విధముగా ఈ ఫలితమును తెలుసుకొనిన వారు మహామృత్యువును తప్పక దాటగలరు. నవంబర్ 4 అశ్విని నక్షత్రంతో కలిసిన మంగళవారం వస్తుందండి. ఆ రోజు అందరూ అమ్మవారి దగ్గర కూర్చుని 11 సార్లు కానీ లేకపోతే 108 సార్లు ఈ దేవి అథర్వ శీర్షాన్ని పారాయణ చేయండి లేక వినండి. అలా చేస్తే మహామృత్యువును కూడా దాటగలరు. అమ్మవారి కృప మీపై సదా ఉంటుందండి. బాయ్ ఫ్రెండ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.